నమస్తే అండి, వెల్కమ్ మీ అందరికీ. అయితే ఈరోజున మనం ద ట్రంప్స్ 15 కార్డ్ ద డెవిల్ గురించి మాట్లాడుకుందామండి. అయితే మనం ద లవర్స్ గురించి చూస్తున్నాం కదా అండి, అది కూడా 6 శుక్రుడిని సూచిస్తుంది, వీనస్ని సూచిస్తుంది. ఇది కూడా అండి వీనస్ని సూచిస్తుందండి. అది వీనస్ని ఎలా హార్మోనీ, లవ్ అండ్ సపోర్ట్ అండ్ మీకు ఒక చాయిస్ ఇస్తుంది, అదే దట్ మీరు లస్ట్ అండ్ డివైన్ పవర్ మధ్యలో చూస్ చేసుకోవచ్చు అని. ఇదన్నది మనకు శుక్రుడికి నెగిటివ్ సైడ్ ఆర్ ఎల్స్ దానికి ఒక డెవిలిష్ సైడ్ చూపిస్తానండి. డెవిల్ సైడ్ వీనస్కి ఏముంటుంది, లైక్ మీరు ఏదైనా ఎడిక్షన్కి పడిపోతే ఆర్ ఎల్స్ మీరు ఎక్కువగా లస్ట్ ఆర్ ఎల్స్ లవ్ కోసం పడిపోతే ఆర్ ఎల్స్ మీకు కంప్లీట్ ధ్యానం అనేది సెక్షువల్ సైడ్ ఉంటే ఆర్ ఎల్స్ ఏదైనా సెక్షువల్లీ అడిక్ట్ ఉంటే ఆర్ ఎల్స్ మీకు ఏమైనా డార్క్ ఫ్యాంటసీస్ ఫెటిషెస్ ఉంటే దానికి సూచిస్తుందండి ఈ కార్డ్ అనేది. అయితే ఈ పర్టికులర్ డెక్ అనేది ఈజిప్షియన్ కాబట్టి ఇందులో ఒక డెవిల్ అండి, డెవిల్ ముందు ఒక పర్సన్ ఉంటాడండి. ఆ పర్సన్ సెమిన్యూడ్ ఉండి అతనికి కట్టేసి ఇట్లా అతను నీళ్ళలో ఉన్నాయి. డెవిల్కి ఇద్దరు వర్షిప్ చేస్తుంటే ఆర్ఎల్స్ డెవిల్ వైపు బాధతో ఆర్ఎల్స్ ఏడుస్తూ చూస్తున్నట్లు ఉంటుందండి. అండ్ అతని కట్టిన హ్యాండ్స్ ఉంటాయి కదా అండి, అది కూడా అతను కంప్లీట్లీ కట్టలేదండి, చాలా లూజ్గా కట్టాడు. అతను కావాలంటే తప్పించుకోవచ్చు, అతనికి ఉన్న డెవిల్ క్యారెక్టర్ ఆల్స్ డెవిల్ నేచర్తో అతను తప్పించుకోవచ్చు. బట్ అతను తప్పించుకోవాలనుకోవట్లేదు, దాన్నే అతను ఎంబ్రేస్ చేసుకోవాలి ఆల్స్ దాన్నే అతను పెంచుకోవాలని చూసుకుంటుండు, దానితో తప్పించుకోవాలని చూసుకోవట్లే అండి ఈ పర్టికులర్ డెక్ ప్రకారం. అయితే అతను దానికి అంటే ఆ డెవిల్కి అతను చూస్తుండు అండ్ దెన్ దాంతో అతను చాలా హ్యాపీ అవుతుండు, లైక్ ఇంటర్నల్ హ్యాపీ అవుతున్నట్లు ఈ కార్డ్ సూచిస్తున్నాడు. లైక్ మీరు ఒక పెద్ద సెలబ్రిటీ ఆర్ఎల్స్ ఒక పెద్ద పర్సన్ని చూసి మీరు ఇట్లా అని ఫీలింగ్లో ఉంటారు, ఆర్ఎల్స్ ఇట్లా ఐస్ ఓపెన్ చేస్తూ చూస్తుంటారు, అట్లా చూస్తుండండి. కొన్ని టెక్స్ట్లో ఇట్లా చూపిస్తారండి. అయితే కొన్ని టెక్స్ట్లో ఏం చూపిస్తారంటే అతను చాలా సాడ్గా చూస్తున్నట్లు ఆర్ఎల్స్ చాలా బాధతో చూస్తున్నట్లు, లైక్ ఒక బందీ ఎట్లా చూస్తాడు, బంధించిన పర్సన్ ఎట్లా చూస్తాడు, జైల్లో ఉన్న పర్సన్ ఎట్లా చూస్తాడు, అట్లా ఉంటుందండి. అయితే ఇది ఒక డెక్ అండి. వేరే డెక్లో కొద్దిగా చూస్తే మీరు కొద్దిగా ఇంకా లైక్ లవర్స్ కార్డ్ ఇట్లా ఒక గర్ల్ అండ్ ఒక బాయ్ ఉంటారు న్యూడ్, అది ఈ కార్డులో కూడా అంతే అండి. ఒక గర్ల్ అండ్ ఒక బాయ్ న్యూడ్ ఉంటారు, ఒక చెట్టుకు ఆరెల్స్ ఒక వుడ్ లాక్కి ఆరెల్స్ ఒక స్టోన్కి కట్టేసి ఉంటారండి వాళ్ళిద్దరూ. అంటే ఈ కట్టడం అన్నది వాళ్ళ డార్క్ సైడ్ని చూపిస్తుందండి, లైక్ వాళ్ళు ఒక దానికి అడిక్ట్ అయిపోయారు ఆరెల్స్ ఒక దానికి వాళ్ళు ఒక దానికి వర్షిప్ చేస్తున్నారు ఆరెల్స్ ఒక దానికి వాళ్ళు మరీ ఇన్వాల్వ్ అయిపోయారు, ఒక నెగిటివిటీ థింగ్కి ఇన్వాల్వ్ అయిపోయారని సూచిస్తారండి. అయితే చూడొచ్చు దాని వెనకాల ఒక డెవిల్ అన్నది ఇట్లా ఆశీర్వాదం ఆరెల్స్ ఒకలాగా వాళ్ళిద్దరికీ అంటే ఒక బ్లెస్సింగ్ లాగా ఇస్తుండు, డెవిలిష్ బ్లెస్సింగ్ లాగా ఇస్తుండు, దట్ మీరు చేస్తుంది మంచిది. అండ్ బాయ్ అనేది బర్న్ అవుతుందండి, గర్ల్ బర్న్ అవ్వట్లే, గర్ల్ జస్ట్ చూస్తుంది వాడి సైడ్, బాయ్ బర్న్ అవుతుండు. అంటే అండ్ అతను తల మీద చూడండి ఒక స్టార్ మార్క్ ఉంటుంది, ఈ స్టార్ మార్క్ అన్నది ఇది మంచిది కాదండి, ఇది చెడుని సూచిస్తుంది. మోస్ట్లీ బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళకి ఈ కార్డ్ ఉంటుంది, ఈ మార్క్ ఉంటుంది. అంటే వీళ్ళ ఇద్దరి మీద ఏదో బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ ఉంది ఆర్ఎల్స్ చాలా ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్, ఈవిల్ ఐ ఎఫెక్ట్ ఉందని కూడా సూచిస్తుందండి ఈ కార్డు. అండ్ ఇదండి ఇంకొక డెక్లో ఉన్న పిక్ అండి. ఇంకొకటి వచ్చేసి ఇంకొక వూడూ డెక్ ఉంటుందండి, నేను ఇక్కడ మీకు పిక్ అటాచ్ చేస్తాను. అయితే ఇది వూడూ డెక్లో ఉన్నదండి. వూడూ డెక్లో అయితే ఒక కంప్లీట్లీ ఒక డెవిల్ ఉంటాడండి, ఆ డెవిల్కి ఇక్కడ టీత్స్ ఉంటాయి, అతని దగ్గర ఉన్న హ్యాండ్లో టీత్స్ ఉంటాయి. ఈ కార్డ్ అనేది చాలా చాలా నెగిటివిటీ సూచిస్తారండి. ఈ కార్డ్ అన్నది లైక్ ఈ వూడూ డెక్ అన్నది వస్తే ఇది మోస్ట్లీ రివర్స్డ్ ఆర్ఎల్స్ నెగిటివే సూచిస్తారండి ఈ కార్డ్స్. సో ఇఫ్ ఎట్ ఆల్ ఇది వచ్చిందంటే మీకు మీ నెగిటివ్ సైడ్ ఆర్ఎల్స్ మీరు ఎట్లా మీ పవర్ని యూజ్ చేస్తున్నారు, ఆర్ఎల్స్ మీ రిలేషన్షిప్లో కూడా ఎంత టూ మచ్ డామినెంట్ ఉంటున్నారు, ఆర్ఎల్స్ మీ పార్ట్నర్ టూ మచ్ డామినెంట్, ఆర్ఎల్స్ మీ పార్ట్నర్ అకల్ట్ సైన్సెస్లో ఉన్నారు, నెగిటివ్ సైన్సెస్లో ఉన్నారని కూడా సూచిస్తారండి ఇఫ్ ఎట్ ఆల్ ఈ కార్డ్ వస్తే. అండ్ ఇతనికి మీరు చూస్తే కానీ ఇతను చాలా విచిత్రమైన క్యారెక్టర్ ఉంటారండి, అంటే చాలా డిఫరెంట్ క్రియేచర్ లాగా ఉంటారు, కంప్లీట్ నెగిటివ్ క్రియేచర్ లాగా ఉంటారు. అయితే ఇది డీమన్ని సూచిస్తారండి. అయితే ఈ కార్డ్ వస్తే కానీ కొంతమంది టారో కార్డ్ రీడర్స్ ఏం చెప్తారంటే మీకు పారానార్మల్ యాక్టివిటీ ఉందేమో మీ లైఫ్లో, ఆర్ఎల్స్ మీరు ఒకసారి పారానార్మల్ ఎక్స్పర్ట్కి చెక్ చేయించుకోండి. లేకపోతే ఈ కార్డ్ వచ్చిందంటే వాళ్ళే చెప్తారండి దట్ మా ఇంట్లో ఏదో ఒకటి జరుగుతుంది,
ఏదో ఒక డిమానిక్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, డీమన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని కూడా వాళ్ళు చెప్తారండి. అప్పుడు మీరు కూడా టారోట్ కార్డ్ తీసే మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ మీరు ఇంట్యూషన్లో అనుకొని వాళ్ళ గురించి టారోట్ కార్డ్ తీస్తే ఈ కార్డ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ కార్డ్ అనేది డీమనిక్ పిశాచి ఆర్ఎల్స్ ఏదైనా నెగిటివ్ ఫోర్సెస్కి కూడా ఈ కార్డ్ సూచిస్తాయండి. అయితే మనం దీనికి అప్రైట్ అండ్ పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం. అప్రైట్ అండ్ పాజిటివ్ నేను చిన్నగా చెప్పేస్తానండి. ఫస్ట్ అయితే అప్రైట్ అండ్ పాజిటివ్ ఏం సూచిస్తుంది? హేట్రెడ్, వైలెన్స్, డిస్ట్రక్షన్, టర్మాయిల్, ఫేటాలిటీ, బ్యాడ్ లక్, విల్లింగ్ బాండేజ్ అంటే వాళ్ళకి వాళ్ళే చుట్టుకొని పెట్టుకుంటున్నారు, బాండేజ్లో ఉంటున్నారు. యువర్ ఓన్ అథారిటీ అండ్ విల్ రిమూవ్డ్ అండ్ గివెన్ టు అనదర్ అంటే మీ ఓన్ అథారిటీ అండ్ విల్ రిమూవ్డ్ అండ్ గివెన్ టు అనదర్ అంటే వేరే వాళ్ళకి మీ అథారిటీ అన్నా మీ విల్ అన్నా వేరే వాళ్ళకి మీకు మీరే ఇచ్చేస్తున్నారు. ఆర్ఎస్ వేరే వాళ్ళ దగ్గర మీ అథారిటీ అన్నది ఉంది. లైక్ వాళ్ళ ఒక బ్యాడ్ పర్సన్ కంట్రోల్లో మీరు ఉన్నారు. అదేం సూచిస్తారంటే బ్లాక్ మ్యాజిక్ ద్వారా మీకు తెచ్చుకుంటున్నారు వాళ్ళ కంట్రోల్లో, ఆర్ఎస్ వశీకరణం చేపిస్తున్నారు మీ మీద. ఒక కపుల్ మీద వశీకరణం చేపించి వాళ్ళ హార్మోనీ అండ్ వాళ్ళ లైఫ్ని అండ్ వాళ్ళ పీస్ని డిస్ట్రాయ్ చేస్తున్నట్లు ఒక వశీకరణం ఉంటుందండి. అది చేపిస్తున్నారని ఈ కార్డ్ సూచిస్తుంది. సో దానికి రెమెడీస్ చెప్తారండి మీకు టారోట్ కార్డ్ ఎవరైనా ఉంటే. ఆర్ఎల్స్ కొంతమంది ఉంటారండి వాళ్ళ మౌత్ స్థానంలో రాహు ఆర్ఎల్స్ కొన్ని చెడు గ్రహాలు ఉంటాయండి. వాళ్ళు కూడా మీ పేరు మాటిమాటికి తీస్తుంటే లైక్ ఒక పర్సన్ ఉన్నారు మీ ఫ్యామిలీలో ఆర్ఎల్స్ రిలేటివ్లో, వాళ్ళకి మీరంటే ఇష్టం లేరు, ఏ రీజన్ అయినా ఫర్ ఎనీ రీజన్ మీరు ఇష్టం లేరు. సో వాళ్ళు చెప్తుంటారు లైక్ సురేష్ ఇంకా వాళ్ళ వైఫ్కి ఆర్ఎల్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారనుకోండి, రవి అయినా కిరణ్ అయినా ఏదో ఒకటి, వాళ్ళ వైఫ్ చాలా హ్యాపీ ఉంటున్నారు. ఎందుకు హ్యాపీ ఉంటున్నారు, వాళ్ళు ఇంత హ్యాపీ ఎందుకు ఉన్నారు, వాళ్ళకి చెడు వాళ్ళు అట్లా అనుకుంటారు కదా. వాళ్ళ మౌత్ దగ్గర ఏదైనా తప్పు గ్రహం ఉంటే ఆర్ఎల్స్ నెగిటివ్ గ్రహం ఉన్నా కూడా మీకు ఈ ప్రాబ్లం వస్తుందండి. దట్ మీకు ఇద్దరి మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, క్వారల్స్ వస్తాయి. అండ్ దెన్ మీకు లైఫ్ అన్నది చాలా ప్రాబ్లమాటిక్ నడుస్తుంది కొంచెం ముందు వెళ్తూ. సో అట్లాంటి ఇష్యూస్ వస్తాయి. ఆల్సో దాట్ విచ్ ఈస్ ప్రీడెస్టిన్డ్ అండ్ దేర్ఫోర్ అన్ఎస్కేపబుల్ లైక్ మీకు పాత జన్మ కర్మలు ఆర్ఎల్స్ మీ జాతకంలోనే అట్లా ఉంది. దట్ ప్రీడెస్టిన్డ్ ఉండి కొన్ని థింగ్స్ కొన్ని బ్యాడ్ ఈవెంట్స్ మీకు ప్రీడెస్టిన్డ్ ఉన్నాయి అండ్ అది మీరు ఎస్కేప్ చేయలేరని సూచిస్తుందండి ఈ కార్డు. ఎప్పుడైనా ఈ కార్డు వస్తే కానీ మీరు అర్థం చేసుకోవాలి దట్ మీకు ఏదైనా బ్యాడ్ ఓమెన్ పాత చేసిన బ్యాడ్ కర్మ మళ్ళీ మీ ముందు రాబోతుంది, ఆర్ఎల్స్ మీకు ఏమైనా బ్యాడ్ జరగబోతుందని ఈ కార్డ్ సూచిస్తుందండి. అండ్ అది అన్ఎస్కేపబుల్ అండి. బ్యాడ్ కర్మ అన్నది మీరు చేసిన తప్పు అన్నది ఎప్పుడైనా అన్ఎస్కేపబుల్ అండి. అది ఎప్పుడైనా మీకు మీకు దానికి లెసన్ దొరకాల్సిందే. మీరు దానికి మీరు ఆ శ్రమ పడాల్సిందే అండి. దట్ మీరు తప్పు చేశారని దానికి మీరు పే చేయాల్సిందే ఆ తప్పుకి. బట్ నాట్ ఫర్ ద రీజన్ నెసెసర్లీ ఈవిల్. లైక్ ఇది మీ తప్పు కర్మ చేసుకుంటే మీరు తప్పు చేసుకుంటేనే ఇది జరుగుతుందండి. ఆర్ఎల్స్ ఎవరైనా వేరే వాళ్ళు మీకు దిష్టి పెట్టినా ఆర్ఎల్స్ వశీకరణం చేపించినా జరగదని సూచిస్తుందండి. అంటే మీరు పాత దాంట్లో చేసుకుందే మీకు తగులుతుందండి. ఇది ఇఫ్ ఎట్ ఆల్ పాజిటివ్ వస్తే. బట్ ఇది నెగిటివ్ వస్తే కొంతమంది ఈవిల్ సైడ్ కూడా మీకు తగులుతుందని సూచిస్తుందండి ఈ కార్డ్. అయితే ఇది కానీ మీకు వర్క్లో వచ్చింది అనుకోండి, దట్ మీరు ఏమైనా లైక్ మీ బాసెస్ నుంచి మీకు ఇష్యూస్ ఉన్నాయి, మీ బాసెస్ ఎక్కువ కంట్రోల్లో పెడుతున్నారు, లేకపోతే మీ బాసెస్ డెవిల్ లాగా యాక్ట్ చేస్తున్నట్లు, ఆర్ఎల్స్ మీరు ఒక దానికి ఓవర్గా అడిక్ట్ అయిపోయారు, ఒక థింగ్కి మీరు ఓవర్గా అడిక్ట్ అయిపోయి నైతే ఈ నెగిటివ్ మే బోలేంగే ఎడిక్షన్ వాళ్ళ. సో జాబ్ పరంగా చూసుకుంటే మీ బాసెస్ మీకు ఇష్యూస్ పెట్టడం, మీ బాసెస్ కొద్దిగా మీ మీద ఎక్కువ గట్టిగా ఉండడం, మీకు ఎక్కువ వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోవడానికి చూస్తున్నారు. మీరు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయొచ్చు వాళ్ళతో. బట్ అట్లా కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి, లిటిగేషన్స్ పెడతారు బాసెస్ సైడ్ నుంచి. హయ్యర్ అథారిటీస్ ఎవరైనా మీ మీద లిటిగేషన్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. మీ ఇన్లాస్ అయినా ఆర్ఎల్స్ మీ మదర్ ఫాదర్ అయినా కొంతమంది డిమాండింగ్ అండ్ దెన్ డామినేటింగ్ ఉంటారని ఈ కార్డ్ సూచిస్తారండి. ఇంకొకటి ఇఫ్ ఎట్ ఆల్ మీ బిజినెస్లో ఉన్నారనుకోండి, మీకు హైయర్ అథారిటీస్తో ఇష్యూ రావచ్చు, ఏదైనా పోలీస్తో అయినా ఇట్లా వాళ్ళతో అయినా. ఆర్ఎల్స్ మీకు దిష్టి తాకొచ్చు, ఆర్ఎల్స్ మీకు ఏమైనా బ్యాడ్ ఓమెన్ ఉండొచ్చు, మీ మీద ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేయించవచ్చు, ఆర్ఎల్స్ ఏమైనా నెగిటివ్ థింగ్ వదలొచ్చు అని కూడా ఈ కార్డ్ సూచిస్తారండి పాజిటివ్ వస్తే. సో దీనికి మీరు రెమెడీస్ చేసుకోవాల్సిందండి. అండ్ దెన్ మీరు ఎస్కేప్ అవ్వచ్చు అండి. కొద్దిగా మీ దగ్గర ఛాన్స్ ఉంటుంది దట్ మీరు ఎస్కేప్ అవ్వచ్చు, మీరు ట్రై చేయొచ్చు, మీరు మంచి డివైన్ పవర్ని మీ లైఫ్లో తెచ్చుకుంటే మీరు ఎస్కేప్ అవ్వచ్చు అని ఈ కార్డ్ పాజిటివ్లో సూచిస్తుంది. దో పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ఈ కార్డ్ నెగిటివే అండి మీకు. బట్ ఇందులో కొద్దిగా పాజిటివ్ ఉంటుంది. దట్ ఇది అప్రైట్ వచ్చింది అనుకోండి, మీకు దగ్గర ఛాన్స్ ఉంది దట్ మీరు ఒక సిచ్యువేషన్కి
తప్పొచ్చు, ఆ సిచ్యువేషన్ నుంచి బయట రావచ్చు అని మీకు ఛాన్స్ ఉందని ఈ కార్డ్ సూచిస్తాయండి పాజిటివ్. అయితే ఇప్పుడు మనం రివర్స్ ఆరల్స్ నెగిటివ్ గురించి మాట్లాడుకుందామండి. ఈ కార్డ్ మీకు నెగిటివ్గా ఎట్లా సూచిస్తుందని. అయితే చాలా టైం నుంచి మీరు ఎడిక్షన్స్లో ఉన్నారండి, టూ మచ్ ఎడిక్షన్స్ ఉన్నాయి మీకు, ఏదో థింగ్కి మీరు ఎడిక్టెడ్ ఉన్నారు, అప్పుడు ఈ కార్డ్ వస్తుందండి. దట్ మీ ఎడిక్షన్స్ని మీకు తీయొచ్చని మీరు ఇది సూచిస్తాయండి. మీరు ఓవర్ ఈటింగ్ అలవాటు ఉంది, ఓవర్ జిమ్మింగ్, ఓవర్ డ్రగ్స్ అలవాటు ఉంది, ఏదైనా మీరు మందుకి ఎక్కువ అంటే మీరు మందు ఎక్కువ తాగుతారు, ఆరల్స్ మీరు ఎక్కువ టూ మచ్ ఫుడ్ ఉన్నారు, దానివల్ల మీరు వెయిట్ పెరుగుతున్నారు అండ్ మీకు డిసీజెస్ వస్తున్నాయి. అండ్ దెన్ ఏదో ఒకటి మీరు అతిగా చేస్తున్నారండి మీ లైఫ్లో, ఎవరికైనా అతిగా ప్రేమిస్తున్నారు, అతిగా నమ్మేస్తున్నారు, అతిగా పొజెసివ్ ఉంటున్నారు, మీరు అతిగా ఒక జాబ్కి అతిగా టైం ఇచ్చేస్తున్నారు. దో మీకు తెలుసు దట్ ఈ జాబ్కి మీకు ఏం ఫలితం లేదు, ఫ్రూట్ఫుల్నెస్ లేదు, అయినా మీరు ఓవర్గా ఆ జాబ్ వెంటనే పడి ఉన్నారు. ఆర్ఎల్స్ మీరు ఏదైనా మీ బిజినెస్ అయినా అతిగా మీరు టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆర్ఎల్స్ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీరు అతిగా ఏదైనా మీరు అతిగా చేస్తున్నారని సూచిస్తారండి ఈ కార్డు. అండ్ దెన్ కపుల్ ఉన్నా కూడా మీరు ఏదైనా తప్పు దాంట్లో ఉన్నారు, ఆర్ఎల్స్ మీరు హోల్ డే నెగిటివ్ ఆలోచిస్తున్నారు కపుల్స్గా ఉండి, అట్లా సూచిస్తుందండి ఈ కార్డు. మోస్ట్లీ కపుల్ సెంట్రిక్ కార్డ్ అండి. సో మీకు ఆర్ఎల్స్ మీ వల్లనే మీకు ఇష్యూస్ అవుతున్నాయి. పాజిటివ్ వస్తే మీకు వేరే వాళ్ళ వల్ల కారల్స్ వస్తున్నాయి, వేరే వాళ్ళ వల్ల ఇష్యూస్ వస్తున్నాయి. నెగిటివ్ వస్తే కానీ మీకు వల్లనే మీకు ఇష్యూస్ వస్తున్నాయండి, ఎవరు తప్పు లేదు. ఆర్ఎల్స్ మీరు పెటినెస్కి చూస్తుంటారు, చిన్న చిన్న థింగ్స్కి మీరు బ్లేమ్ చేస్తూ ఉంటారు. కపుల్స్ కలిసి చిన్న చిన్న థింగ్స్కి ఫైట్ అవుతూ ఉంటాయి, చిన్న చిన్న థింగ్స్కి కారల్ చాలా పెద్దగా అయిపోతాయండి. అండ్ ఇద్దరికి టంగ్ అనేది కరెక్ట్ ఉండదండి, లైక్ ఎప్పుడు బూతులతోనే మాట్లాడుకుంటారు, చాలా చిన్న చూపు చూసుకుంటూ మాట్లాడుకుంటారని ఈ కార్డ్స్ వచ్చేసాయండి నెగిటివ్ వస్తే. సో ఇఫ్ అట్ ఆల్ ఇది నెగిటివ్ వస్తే మీ దగ్గర ఒక పర్సన్ వచ్చారు, అతను చెప్పారు లైక్ నా హస్బెండ్ ఇట్లా తప్పు ఉన్నారు, ఆల్రెస్ నా వైఫ్ ఇట్లా తప్పు ఉన్నారని. సో మీరు అర్థం చేసుకోవాలి దాట్ వాళ్ళకి నోరు అనేది కరెక్ట్ కాదండి, చాలా బూతులు ఇస్తారు, చాలా తప్పుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అండ్ వాళ్ళ వాక్ అన్నది చాలా మంచిది కాదు, డెవిలిష్ లాగా మాట్లాడతారు వాళ్ళు, అంటే చాలా నెగిటివ్గా మాట్లాడతారు వాళ్ళు. 24/7 నెగిటివ్, నో కాదు, ఆల్రెస్ వాళ్ళ మెంటాలిటీ అనేది నెగిటివే ఉంటుందని ఈ కార్డ్స్ వచ్చేసాయండి నెగిటివ్ వస్తే, కపుల్స్కి వస్తే. సో మీరు చెప్పాలి దట్ ఈధర్ మీరు రెమెడీస్ చెప్పాలి, ఆర్ఎల్స్ ఇంకా వాళ్ళకి చెప్పాలి దట్ మీకు ఛాన్స్ వచ్చేసింది, ఆర్ఎల్స్ మీకు టైం వచ్చింది దట్ మీరు డివోర్స్ తీసుకోవాలి, ఆర్ఎల్స్ విడిపోతే బెటర్ టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి అని చెప్పేయాలి. ఆర్ఎల్స్ రెమెడీ చెప్పేసి బాగా అవుతే వాళ్ళ జాతకం చూసేసి ఏదైనా ఛాన్స్ ఉందనుకుంటే మీరు బాగా చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఆర్ఎల్స్ ఇది వచ్చినా కూడా అంటే మీకు అర్థమవుతుంది దట్ వాళ్ళ బెటర్ ఆఫ్ ఉన్నారు అనుకోండి. ఒక పర్సన్ వచ్చి మెన్ ఉంటే వాళ్ళ వైఫ్, విమెన్ వస్తే వాళ్ళ హస్బెండ్ అకల్ సైన్సెస్లో ఉన్నారని కూడా సూచిస్తారండి ఈ కార్డ్. అంటే వాళ్ళు తప్పు విద్యల్లో ఉన్నారు, తప్పుగా చేస్తున్నారని కూడా ఈ కార్డ్ సూచిస్తారండి. లైక్ వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ సైడ్ ఉండొచ్చు, ఆర్ఎల్స్ ఏమైనా నెగిటివ్ థింగ్ సైడ్ ఉండొచ్చు అని వాళ్ళ బెటర్ హాఫ్ ఎవరైనా ఉంటే, ఆర్ఎల్స్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉంటే అది సూచిస్తానండి మనకు ఈ కార్డ్ నెగిటివ్ వస్తే. అండ్ దెన్ దీనికి చిన్నగా నేను చెప్పేస్తాను దట్ మన నెగిటివ్ కార్డ్ ఏం సూచిస్తుంది. పెటినెస్, వీక్నెస్, బ్లైండ్నెస్, జెల్సీ, ఇల్నెస్, ఈవిల్ ఫేట్, రాంగ్ చాయిసెస్, డిజాస్టర్ ఫర్ యూ విచ్ బెనిఫిట్ అదర్స్. లైక్ మీకు ఒక డిజాస్టర్ జరుగుతుంది, మీకు ఒక తప్పు జరుగుతుంది మీ లైఫ్లో, అది వేరే వాళ్ళకి బెనిఫిట్ చేస్తుంది. లైక్ అనుకోండి మీరు ఒక బిజినెస్ పెట్టారు, దానికి ఒక 1 crore టర్న్ ఓవర్ ఉంది ఇయర్లీ, మీరు ఆ బిజినెస్ పెట్టారు అండ్ దెన్ దానికి టర్న్ ఓవర్ ఉంది, అయితే అది డిజాస్టర్. ఒకళ్ళు మీరు చెప్తున్నారు లైక్ అరే నువ్వు ఈ బిజినెస్ చేస్తున్నావు, ఇది 1 crore టర్న్ ఓవర్ ఇస్తుంది, నీకు వేరే బిజినెస్ నేను నీకు చెప్తాను, దాంట్లో నువ్వు ఇన్వెస్ట్ అయ్యి నీకు సూపర్ టర్న్ ఓవర్ ఉంటుంది అని. దాంట్లో మీకు వాడు మాటలు తెచ్చేసి డెవిలిష్ మాటలు మాట్లాడేసి పెద్ద ఆశలు చూపించేసి మీకు ఆ బిజినెస్లో అతను తెప్పించేస్తాడు. మీకు బిజినెస్లో తెప్పించినాక మీరు ఆ బిజినెస్లో వెళ్ళిపోయి మీరు ఇన్వెస్ట్ చేసి లాస్లో వెళ్ళిపోతారు, ఆ సేమ్ బిజినెస్ అనేది అతను చేసుకుంటాడు. సో ఇక్కడ మీకు డిజాస్టర్ అనేది వేరే వాళ్ళకి ప్రాఫిట్లో జరుగుతుందండి, వేరే వాళ్ళకి బెనిఫిషియల్గా జరుగుతుంది ఇక్కడ. సో ఇట్లాంటి మాటలు రాకుండా ఈ కార్డ్ వస్తే దట్ మీకు ఎవరో బ్రెయిన్ వాష్ చేసినట్టు కూడా సూచిస్తుంది. ఒక క్లయింట్ అండి రావడం జరిగింది, అతను వచ్చి చెప్పాడు దట్ నేను ఇప్పుడు రియల్ ఎస్టేట్ వర్క్ చేస్తున్నా, నాకు సూపర్ జరుగుతుంది, బట్ నేను ఇప్పుడు స్టీల్ బిజినెస్లో మనీ పెట్టబోతున్నా బికాజ్ నా బావ మర్ది చెప్పారు దట్ చాలా బాగుంటుంది ఇందులో మీరు పెడితే, స్టీల్ బిజినెస్లో మనీ పెడితే చాలా బాగుంటుంది అని అతను బ్రెయిన్ వాష్ చేస్తుండు. ఎందుకు? వాళ్ళ ఆఫీస్లో ఇతను కూర్చునేవాడు, చూసేవాడు దట్ రియల్ ఎస్టేట్లో సూపర్ మనీ వస్తున్నాయి, ఇతను అక్కడ తీసుకొని అది చేస్తే నేను ఇక్కడ ఇంకా ఈ రియల్ ఎస్టేట్ అనేది నేను చూసుకొని నేను గమ్మున డబ్బులు తీసుకుంటా అని అనుకుండు. అయితే
మా మదర్ చెప్పడం జరిగింది అది ఎట్లా ఉందండి మీ జాతకంలో ఈ కార్డ్ అన్నది వచ్చింది రివర్స్ కార్డ్, సో మీరు ఇంకా చూసుకోండి ఇది తప్పు, అతను మీకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అది ఇది. నిజమైందండి. కొన్ని డేస్ తర్వాత చూస్తే ఆ బిజినెస్లో అతను మనీ పెట్టపోయాడు, అందులో చాలామందికి లాసెస్ జరుగుతుందని చెప్పడం జరిగింది. లేకపోతే ఆ బిజినెస్ ఆల్రెడీ చాలామంది ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు, ఇతనికి ఏం వచ్చేది కాదండి మనీ పెట్టినా కూడా. అండ్ అతను జాతకంలో శని కూడా తప్పు ప్లేస్మెంట్లో ఉన్నారండి, కరెక్ట్ ప్లేస్మెంట్లో లేరు, కంబస్ట్ అయ్యి ఉన్నారు. ఆర్ఎల్స్ ఏదో 8,000 ఆర్ఎల్స్ 12,000లో కూర్చొని ఉన్నారు. దట్ ఆ శని అనేది చాలా బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తారండి. అతనికి అసలు స్టీల్ అన్న ఐరన్ అన్న పడదండి. సో అట్లా చెప్పడం జరిగింది. అండ్ అతనికి బాగా అయిపోయింది, అతనికి తెలిసిపోయింది దట్ ఈవిల్ ఫేస్లో ఉన్న ఒక పర్సన్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నారని. సో ఇంకా వాళ్ళతో అతను రిలేషన్షిప్ కట్ చేసుకున్నారు. దాని తర్వాత వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చాలా మంచి జరగడం స్టార్ట్ అయిందండి. అయితే ఇదండి ఒక ఎగ్జాంపుల్ ఈవిల్ కార్డ్ వస్తే. సో వాళ్ళు ఏమైనా రాంగ్ చాయిసెస్ చేయబోతున్నారు, సేమ్ అని నేను అన్న కదా ఎగ్జాంపుల్, అతను రాంగ్ చాయిస్ చేయబోతుండే అతనికి మనం మెంటర్ అయ్యి కాపాడినామండి, ఒక ఏంజల్ అయి మనం కాపాడినాం అన్నట్లు. ఇంకా ఏమంటే వాళ్ళకి ఈవిల్ ఫేట్ అండి. ఈవిల్ ఫేట్ అంటే దానికి మనం ఏం రెమెడీ లేదండి, ఆపలేం. వాళ్ళకి పాత కార్మాలు చేసింది వాళ్ళకి తగలాల్సిందే, సెల్ఫ్ కార్మా తగలాల్సిందే. దానికి ఒకటే రెమెడీ అండి, వాళ్ళే ప్యూరిఫై చేసుకోవాలి. కొంతమందికి హెల్ప్ చేసి ఆల్వేస్ మెడిటేట్ చేసి ఆల్వేస్ ఏమైనా ఎఫర్మేషన్ రాసి పాజిటివ్ ఎఫర్మేషన్స్ రాసి ఆల్వేస్ ఏదైనా మంచి బుక్ చదివి పాజిటివ్ చేసి ఏమైనా దాన దక్షిణాలు చేసి అప్పుడే ఏమైనా చేయగలుగుతారండి. బ్యాడ్ కార్మా భరించాల్సిందే అండి, దానికి ఏం లేదు. అయితే ఇవ్వండి నెగిటివ్కి సూచిస్తాయండి. ఇంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.